ఢిల్లీ మద్యం కేసు దర్యాప్తు చేసిన సిబిఐ అధికారిపై విచారణ జరపాలని కోర్టు ఎందుకన్నది అనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకొచ్చింది. రాజకీయంగా హై వోల్టేజ్ కేసు, పెద్ద పెద్ద నాయకులు అరెస్ట్ అయ్యారు, నెలల తరబడి జైలు జీవితం గడిపారు, మీడియా ట్రయల్స్ జరిగాయి. చివరికి కోర్టు ఒక్క మాటతో ఆ కేసు మొత్తాన్ని డిశ్చార్జ్ చేస్తూ ఛార్జిషీటు లోపభూయిష్టమని చెప్పి దర్యాప్తు చేసిన సిబిఐ అధికారిపైనే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయాలని ఆదేశించడంతో విషయం మరింత సీరియస్ అయింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను డిశ్చార్జ్ చేస్తూ సిబిఐ కోర్టు ఆదేశాలిచ్చింది. కవితతో పాటు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మొత్తం 23 మందిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది. అంటే చట్టపరంగా చూస్తే కోర్టు ముందుకు వచ్చిన ఛార్జ్షీట్, అందులో ఉన్న సాక్ష్యాలు, ఆరోపణలు కేసు విచారణకు సరిపడవని కోర్టు తేల్చేసిందన్నమాట. ఈ కేసు విచారణను సిబిఐ చేపట్టింది. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థగా పేరున్న సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై కోర్టు ఈ స్థాయిలో అభ్యంతరం చెప్పడం అరుదుగా జరుగుతుంది. రౌస్ అవెన్యూ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి జితేంద్ర సింగ్ ఛార్జ్షీట్ నిండా పరస్పర విరుద్ధ అంశాలున్నాయని, సరైన విచారణ జరపకుండా వేలాది పేజీలు రాశారని తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు న్యాయ వర్గాల్లో చర్చ నడిచింది. అంతేకాదు ఈ కేసు దర్యాప్తు చేసిన సిబిఐ అధికారిపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయాలని కూడా సూచించడం పెద్ద విషయమే అయింది. ఇక్కడ డిశ్చార్జ్ అంటే ఏంటి అన్నది చాలా మందికి క్లారిటీ లేకపోవచ్చు. డిశ్చార్జ్ అంటే కోర్టు కేసును పూర్తి విచారణ దశకు తీసుకు వెళ్లకముందే అందులో సరైన ప్రాథమిక సాక్ష్యాలు లేవని భావించి కేసును కొట్టివేయడం. అంటే నిందితులపై ట్రయల్ ప్రారంభించేంత మెటీరియల్ లేదని కోర్టు చెప్తోంది. ఇది అక్విటల్ కంటే భిన్నం. అక్విటల్ అంటే ట్రయల్ పూర్తయ్యాక సాక్ష్యాలు విచారించిన తర్వాత నేరం రుజువు కాలేదని చెప్పి విడుదల చేయడం. డిశ్చార్జ్ అయితే మొదటి దశలోనే కేసు నిలబడదని తేల్చడం. న్యాయవాదులు చెబుతున్నట్లు డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా విచారణ సంస్థకు అపీల్ చేసే హక్కు ఉంటుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం కేసు ముగిసినట్టే. ఈ మొత్తం వివాదానికి మూలం ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ. ఒకప్పుడు ఢిల్లీలో మద్యం అమ్మకాలు ప్రధానంగా ప్రభుత్వ అధీనంలోనే ఉండేవి. తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకువచ్చి ప్రైవేట్ రంగానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. భారీ స్థాయిలో లాభాలు కొందరికి మళ్లించబడ్డాయని, లైసెన్సుల కేటాయింపులో గోల్మాల్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ముఖ్యంగా బీజేపీ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ఎత్తిపట్టింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించడంతో కేసు వేగం పుంజుకుంది. ఇది కేవలం సిబిఐ కేసుతో ఆగలేదు. మనీ లాండరింగ్ కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది. ఈడీ ప్రకారం పాలసీ రూపకల్పనలో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసి కొన్ని వ్యాపార వర్గాలు లాభం చేకూర్చారని, దానికి బదులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు 100 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించబడ్డాయని ఆరోపించింది. ఆ డబ్బు మార్పిడిలో కవిత పాత్ర ఉందని కూడా ఈడీ చెప్పింది. 2024 మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఆగస్టు 27న సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చింది. మిగిలిన వారికి కూడా వేర్వేరు దశల్లో బెయిల్ లభించాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న కులదీప్ సింగ్ను కూడా కోర్టు డిశ్చార్జ్ చేసింది. బోయినపల్లి అభిషేక్, గోరెంట్ల బుచ్చిబాబు, శరత్ రెడ్డి వంటి పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అంటే కోర్టు ఒకరిని కాదు, మొత్తం ఛార్జ్ షీట్నే ప్రశ్నించింది. వేల పేజీల ఛార్జ్ షీట్ ఉన్నా అందులో నేరాన్ని స్పష్టంగా కట్టిపడేసే సాక్ష్యాలు లేవని కోర్టు భావించినట్టు అర్థమవుతోంది. అయితే దీనిపై స్పందించిన కవిత, ఇది తప్పుడు కేసు అని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నానని, కోర్టు తీర్పుతో అదే జరిగిందన్నారు. 5.5 నెలలు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని, ఈ కేసు వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, వ్యక్తిత్వ హననం జరిగిందని భావోద్వేగంగా మాట్లాడారు. ఎన్ని కోట్లు ఇచ్చినా జరిగిన అవమానం తీరదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ అంశంపై కేటీఆర్ కూడా స్పందించారు. లిక్కర్ స్కామ్ పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చారని, తమ పార్టీ కూడా రాజకీయంగా నష్టపోయిందన్నారు కేటీఆర్. అయితే బీఆర్ఎస్ ఓటమికి తానే కారణమన్నట్లుగా మాట్లాడడాన్ని కవిత తేలిగ్గా తీసుకోలేదు. తనను పార్టీ ఓటమికి కారణమంటే సహించబోనని స్పష్టం చేశారు. కోర్టు ఎందుకు సిబిఐ అధికారిపై విచారణ చేయాలని అన్నది ప్రశ్నగా మారింది. సాధారణంగా కోర్టు ఒక ఛార్జ్ షీట్ లోకభూయిష్టమని చెప్తుంది. కానీ ఇక్కడ దర్యాప్తు అధికారిపైనే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ సూచించడం అంటే కోర్టు దృష్టిలో దర్యాప్తు విధానం గంభీరంగా లోపించింది అన్న భావన. సరైన ఆధారాలు సేకరించకుండా పరస్పర విరుద్ధ అంశాలు చేర్చడం, సరైన లింక్ లేకుండా పెద్ద ఆరోపణలు రాయడం, న్యాయపరంగా నిలబడని అభియోగాలు నమోదు చేయడం వంటి విషయాలు కోర్టు దృష్టికి వచ్చినట్లుగా న్యాయవాదులు చెప్తున్నారు. చట్టపరంగా చూస్తే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, ఛార్జ్షీట్ దాఖలు చేయడం చిన్న విషయం కాదు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎమ్మెల్సీలు వంటి వారు అరెస్ట్ అయితే అది కేవలం వ్యక్తిగత పరువు నష్టమే కాకుండా రాజకీయ వ్యవస్థపైన ప్రభావం చూపుతుంది. అందుకే కోర్టులు దర్యాప్తు సంస్థలపై మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంటాయి. ఈ కేసులోనూ అదే జరిగింది అని చెప్పొచ్చు. మొత్తానికి ఢిల్లీ మద్యం కేసు రాజకీయంగా ఎంత పెద్ద చర్చకు దారితీసిందో న్యాయపరంగా కూడా అంతే పెద్ద మలుపు తీసుకుంది.
దర్యాప్తు సంస్థల బాధ్యత, కోర్టుల పర్యవేక్షణ, రాజకీయ ఆరోపణలు ఇవన్నీ కలిసిన ఈ కేసు ఇంకా చర్చలకే కారణమవుతోంది. ఇప్పుడు అందరిలో మెదిలేది ఒక్కటే, హైకోర్టులో ఏమవుతుంది, సిబిఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ వ్యవహారం రాజకీయంగా ఇంకెంత దూరం వెళ్తుంది అనేదే ఉత్కంఠ.